మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ నినాదం ఇది. కానీ ఆ నినాదానికి తగ్గట్టుగా ఆయన నడుచుకుంటున్నారా అంటే లేదు అనే సమాధానమే వినిపిస్తోంది. అందుకు ఎన్నికల ప్రచారంలో ఆయన తీరే కారణం. ప్రత్యర్థిని హుందాగా ఎదుర్కోవాల్సిన డొనాల్డ్ ట్రంప్ హద్దులు మీరిపోతున్నారు. కమలా హ్యారిస్పై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ అమెరికన్స్లోనే పలుచనవుతున్నారు. ఒకవైపు సర్వేల్లో తనకంటే కమలా హ్యారిస్ పైచేయి సాధిస్తున్నా ఆయనలో మార్పు రావటం లేదు. అయితే కమలా హ్యారిస్పై ఇంత దూకుడుగా వెళుతూ ట్రంప్ ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ వైఖరే ట్రంప్కు విజయాన్ని దూరం చేస్తోందా? లెట్స్ వాచ్. ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ హద్దు మీరుతున్నారా? కమలపై వ్యక్తిగత విమర్శలు ట్రంప్ను ఓడించడం ఖాయమా? I'm a better looking person than Kamala. ట్రంప్ వర్సెస్ హ్యారిస్. అమెరికా అధ్యక్ష పీఠం దక్కేది ఎవరికి? అమెరికా ప్రపంచానికే పెద్దన్న. ఇక ముందు పెద్దన్నగా కొనసాగాలంటే అధ్యక్ష పీఠంపై ఆసీనులై పరిపాలించే నేత తీసుకునే నిర్ణయాలు తిరుగులేనివై ఉండాలి. దేశ భద్రత, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ధరలు, యుద్ధాలు, వాతావరణ మార్పు వంటి అంతర్జాతీయ అంశాలపై పట్టుండాలి. అంతర్యుద్ధాలు, సంక్షోభాలు, అంతర్జాతీయ సమస్యలపై మిత్ర దేశాలతో పాటు శత్రు దేశాలను ఒప్పించగల నేర్పు ఉండాలి. నవంబర్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ల నుంచి అమెరికన్లు ఈ తరహా హామీలనే ఆశిస్తున్నారు. కానీ వాస్తవం మరోలా ఉంది. తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పాల్సిన నేతలు వ్యక్తిగత విమర్శలతో హద్దులు మీరుతున్నారు. ఈ విషయంలో ట్రంప్ తీరు మరీ ఘోరం. కమలా హ్యారిస్ పై వ్యక్తిగత విమర్శలతోనే అమెరికా అధ్యక్షుడిని అయిపోతాను అన్నట్టుంది ఆయన వైఖరి. Have you heard her laugh? That is the laugh of a crazy person. That is the laugh of a crazy. It's the laugh of a lunatic. Have you heard it? You know, they prohibited her. They prohibited her for laughing. I've been waiting for her to laugh because as soon as she laughs, the election's over. But we're winning by a lot in Pennsylvania. I think the fracking got her. The fracking got her. I'm a better looking person than Kamala. No, I couldn't believe it. She said, you know, I had never heard that one. They said, no, her biggest advantage is that she's a beautiful woman. I'm going, huh. I never thought of that. I'm better looking than she is. In her speech yesterday, కమలా హ్యారిస్ భయంకరంగా నవ్వుతారట. ఆమె నవ్వుపై నిషేధం ఉందట. అందుకే ఆమె నోరు మూసుకుని తిరుగుతున్నారట. అంతేకాదు కమలా హ్యారిస్ నవ్వితే చూడాలని కోరుకుంటున్నారని, చూడటానికి ఆమె కన్నా తానే అందంగా ఉంటానని పేర్కొన్నారు. ఇటీవల టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై హ్యారిస్ చిత్రాన్ని ముద్రించడం పైన ట్రంప్ విమర్శలు చేశారు. ఆమె ఫోటోలు సరిగ్గా ఉండవని, అందుకే కవర్ పేజీపై చిత్రాన్ని ఆర్టిస్ట్ తో వేయించారని వ్యాఖ్యానించారు. ఆమె ఏ విషయాన్నైనా చెత్తగా చెబుతారని విమర్శించారు. తాను బైడెన్ పై బరిలోకి దిగానని, ఇప్పుడు అసలు ఎవరో తెలియని వ్యక్తి పై పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనికి కమలా హ్యారిస్ సైతం అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు. పిరికి వాళ్లే అలా మాట్లాడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య రాజకీయాల్లో వక్రబుద్ధి కనిపిస్తోంది. ఎదుటివారిని దెబ్బకొట్టడం అనేది ఒక నాయకుడి చతురత మీద ఆధారపడి ఉంటుంది. ప్రజల జీవితాల బాగు కోసం ఆలోచించేవారే నిజమైన నాయకులు. అంతేగాని ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడే వారంతా నా దృష్టిలో పిరికి వాళ్లే అని ఆమె మండిపడ్డారు. That the measure of the strength of a leader is based on who you beat down, when what we know is the real and true measure of the strength of a leader is based on who you lift up. That's what we see as strength. We know what strength looks like. That's what strength looks like. Anybody who's about beating down other people is a coward. నిజానికి ట్రంప్ కమలా హ్యారిస్ నుంచి అమెరికన్లు ఎక్స్పెక్ట్ చేస్తోంది వ్యక్తిగత విమర్శలో మాటల యుద్ధము కాదు. తాము గెలిస్తే అమెరికాను ఎలా అభివృద్ధి చేస్తారో, తిరిగి అగ్రరాజ్యంగా ఎలా నిలబెడతారో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయంలో ట్రంప్ తో పోలిస్తే కమలా హ్యారిస్ కాస్త సరైన మార్గంలోనే వెళుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే గత 4 ఏళ్లుగా బైడెన్ అమలు చేసిన అభివృద్ధి పథకాలను కొనసాగిస్తానని హ్యారిస్ చెబుతున్నారు. ప్రచారంలోనూ ఎక్కడ డీవియేట్ అవ్వడం లేదామే. ఇదే సమయంలో అక్రమ వలసల్ని నిలువరించి బహిష్కరణ పర్వానికి తెరలేపుతానని
విప్లవాత్మక విధానాలను అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేసిన ట్రంప్ మాత్రం కమలా హారిస్ పై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యమిస్తూ తప్పులో కాలేస్తున్నట్టు కనిపిస్తోంది. అమెరికాను పట్టి పీడిస్తున్న సమస్యలు, చేయాల్సిన సంస్కరణల విషయంలో ఇద్దరి మధ్య యాక్షన్ ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిస్తే కమలా హారిస్ దే పైచేయిగా కనిపిస్తోంది. చాలా కాలంగా అమెరికాను కుదిపేస్తున్న అబార్షన్ ఎపిసోడ్ లో కమల క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ఉన్నారు. సురక్షితమైన చట్టబద్ధమైన అబార్షన్ కు కమలా హారిస్ మద్దతు పలుకుతున్నారు. రిపబ్లిక్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అబార్షన్లపై నిషేధం విధించడాన్ని ఆమె ఇప్పటికే తప్పుపట్టారు. తాము అధికారంలోకి వస్తే చట్టబద్ధ అబార్షన్ కు అనుమతినిస్తూ పార్లమెంటులో చట్టం తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్ పై నిషేధం అమలవుతుండగా కొన్ని రాష్ట్రాల్లో షరతుల మేరకు అనుమతిస్తున్నారు. దీంతో అబార్షన్ పై ఎప్పుడు ప్రశ్నించిన ట్రంప్ సమాధానం దాటవేశారు. అబార్షన్ పై జాతీయ స్థాయి విధానాన్ని ప్రకటించలేదు. రాష్ట్రాలకే ఆ నిర్ణయం వదిలేస్తే మంచిది అన్నట్లు గతంలో వ్యాఖ్యానించారు. మరోవైపు కర్బన ఉద్గారాల విషయంలోనూ ట్రంప్ కు క్లారిటీ లేదు. అమెరికాలో కర్బన ఉద్గారాల విడుదల తగ్గిస్తానని ఉపాధ్యక్షురాలి హోదాలో హారిస్ గతంలోనే చెప్పారు. హరిత ఇంధనానికి జై కొట్టారు. సముద్ర గర్భంలో చమురు వెలికితీతను వ్యతిరేకించారు. విద్యుత్ వినియోగం ఆదాతో పాటు పర్యావరణ అనుకూల పథకాలను ప్రోత్సహించారు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం వాతావరణ మార్పుల అంశాన్ని గాలి కొదిలేశారు. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలిగారు. ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా చమురు తవ్వకాలకు పచ్చజెండా ఊపేశారు. బైడెన్ ప్రభుత్వం వచ్చాక ప్యారిస్ ఒప్పందంలో అమెరికా చేరింది. అయితే ఈసారి తాను గెలిస్తే ప్యారిస్ ఒప్పందానికి మళ్లీ కటిఫ్ చెప్పేస్తానని ట్రంప్ అన్నారు. ఇక అత్యంత కీలకమైన అంశం యుద్ధాలు. గాజాలో హమాస్ పై ఇజ్రాయెల్ దాడుల్ని సమర్థిస్తూనే పాలస్తీనియన్ల ప్రాణాలు ముఖ్యమేనని హారిస్ చెప్పారు. త్వరగా యుద్ధాన్ని ముగించాలని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కోరారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంధికి మొగ్గు చూపారామె. ఈజిప్ట్, ఖతార్లతో కలిసి మధ్యవర్తిత్వానికి ఓటేశారు. ఈమె గెలిస్తే గాజా యుద్ధం త్వరగా ముగిసే వీలుంది. ఉక్రెయిన్ యుద్ధంపై ఆమె ఇంకా ఎలాంటి స్పష్టమైన విధానాలు ప్రకటించలేదు. ఇదే సమయంలో హమాస్ అంతమయ్యేదాకా ఇజ్రాయెల్ కు మద్దతు పలుకుతానని ట్రంప్ గతంలో అన్నారు. అయితే మరింత మారణహోమం జరగకుండా త్వరగా యుద్ధాన్ని ముగించి గాజాలో శాంతి నెలకొల్పాలని ప్రస్తుతం కోరుతున్నారు. జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ సైతం ఖండించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించే సత్తా తనకుందని ట్రంప్ గతంలో అన్నారు. ఇక పాలన విషయానికే వస్తే ప్రభుత్వ ఉద్యోగులను హఠాత్తుగా తొలగించే వివాదాస్పద ప్రాజెక్టు 2025 సిద్ధాంతాన్ని హారిస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని సులభంగా తీసేందుకు వీలు కల్పించేలా 2020లో ట్రంప్ ఇచ్చిన షెడ్యూల్ ఎఫ్ ఉత్తర్వును హారిస్ వ్యతిరేకిస్తున్నారు. సిబ్బంది ఉద్యోగ భద్రతకు పాటుపడతానని ఆమె మాటిచ్చారు. అక్రమ వలసల్ని తగ్గిస్తానని చెప్పారు. ఆహార ఉత్పత్తుల ధరను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల టిప్పులపై పన్ను తొలగిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల కనీస వేతనం పెంపు, పౌరులు కొనే అధునాతన ఆయుధాలపై నిషేధం విధిస్తానని చెప్పారు. కానీ తన హయాంలో అమలు చేయాలని ప్రయత్నించిన ప్రాజెక్ట్ 2025 సిద్ధాంతం గురించి డొనాల్డ్ ట్రంప్ ఎక్కడా మాట్లాడలేదు. అయితే అధ్యక్ష కేంద్రంగా కేంద్రీకృత ప్రభుత్వానికి బాటలు వేసే ఈ సిద్ధాంతాన్ని తాను గెలిస్తే అమలు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తనపై పలు కేసులకు కారకులైన న్యాయశాఖ సిబ్బందిపై వేటు వేయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నాడని వార్తలొచ్చాయి. విద్యాశాఖను రద్దు చేస్తానని, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వంటి సంస్థల్ని ప్రక్షాళిస్తానని చెప్పారు. ఇలా అమెరికన్లు స్వాగతించే చాలా అంశాలపై ట్రంప్ తో పోల్చుకుంటే కమలా హారిస్ ఓ అడుగు ముందే కనిపిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఆమెపై వ్యక్తిగత విమర్శలకు ఇచ్చినంత ప్రాధాన్యత తాను గెలిస్తే ఏం చేస్తానో చెప్పడంపై ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెజారిటీ అమెరికన్లు సైతం అదే ఫీల్ అవుతున్నట్టు సర్వేలు తేల్చేస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్, ఐపీఎస్వైఎస్ నిర్వహించిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ముందంజలో ఉన్నట్టు తెలుపుతోంది. ఈ పోల్లో ఆమెకు 49% మంది మద్దతు ప్రకటించారు. ఇక ట్రంప్నకు 45% మంది అనుకూలంగా ఉన్నట్టు సర్వే వెల్లడించింది. ఇప్పటికైనా ట్రంప్ వ్యూహం మార్చకపోతే ఓటమి తప్పదన్న మాటే.